హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిమ్మి కిచెన్. అంతే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజైతే నెయ్యి నేను ఇంట్లోనే తయారు చేసినాను. ఒకసారి నిమ్మి కిచెన్ చూడండి. బాగుందా ఫ్రెండ్స్? నిమ్మి కిచెన్ అంతా ఓపెన్ కిచెన్ పెట్టించుకున్నాను. నేనైతే రోజు పాలు పోపించుకుంటాను. పాలు వేడి చేసి చల్లగినాక ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇలా మీగడ కట్టేస్తుంది. ఇలా చాలా మందం వచ్చింది చూడండి ఫ్రెండ్స్. మీగడైతే ఇది రోజు ఇట్లా తీసి పెట్టేసుకొని క్యారీ బాక్స్లో పెట్టేస్తాను ఫ్రెండ్స్. రోజు నేను తీసి పెట్టినది. ఈరోజు నేను వీడియో అయితే తీసినాను. ఇలా రోజు తీసి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఎంత బాగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. పాల ప్యాకెట్లలో అయితే ఇంత మందం అయితే రాదు మీగడ. ఇవి గట్టి పాలు కాబట్టి ఇంత బాగా వచ్చింది మీగడ. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పాల ప్యాకెట్ కంటే పోపించుకునే పాలే బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా రోజుల తర్వాత నేను మరి ఒక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు నేను రోజు తీసి పెట్టుకున్న మీగడంతా ఒక 2 బాక్సుల్లో తీసి పెట్టేసినాను. ఫ్రిడ్జ్లోనే పెట్టేసినానండి. బయట పెడితే వాసన వస్తుందండి ఎక్కువ. ఫ్రిడ్జ్లో పెడితే ఏం స్మెల్ అయితే ఉండదు. ఇప్పుడు ఈ మీగడ తీసి పెట్టుకునేదంతా ఒక మనం మిక్సీ గిన్నెలో వేసేసుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ వేసుకొని మిక్సీ పట్టేయాల. ఇందులోకి వాటర్ వేయాల. కొంతమంది ఫ్రిడ్జ్లో వాటర్ పోస్తారు. నేనైతే నార్మల్ వాటర్ మిక్సీలో అయితే మిక్సీ ఆడిచ్చినాను. ఏదో మీగడైతే మీగడ పోయి వెన్న పూస అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ మనకి. మీరు కూడా ఒకసారి ఇంట్లోనే బాగా ట్రై చేయండి. ఇలా మొత్తం వెన్న బాగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఒక 2-3 సార్లు తిప్పేసరికి బాగా వస్తుంది. ఇదంతా తీసి పెట్టేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ వెన్న గిన్నెలోకి వేసేస్తున్నాను. నేను మొత్తం పట్టేస్తాను. మనం బయట కొనుక్కున్న నెయ్యి బాగుంటుందో తెలియదు, కానీ డబ్బులు పెట్టడం ఎందుకు? డబ్బులు ఎన్ని పెట్టినా మనకి బాగుండదో తెలియదు. అదే ఇంట్లోనే మనం తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా వెన్న అంతా పట్టినదంతా ఇప్పుడు ఒక 4 టైమ్స్ కడిగేసుకొని ఇలా ముద్దలక్క వస్తుంది చూడండి ఫ్రెండ్స్. బాగా ఇంత ముద్దలక్క అయిపోయింది. ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్ వెన్నపూస. పూర్వకాలంలో మజ్జిగ చిలికి చేతిలో నొప్పి వేసేది. ఇప్పుడు మనకు ఆ శ్రమ లేకుండా మిక్సీలో వేస్తే అయిపోయి వెన్నపూస వచ్చేస్తుంది. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న వెన్నపూసని ఈ గిన్నెలో వాటర్ ఏమి లేకుండా మొత్తం వంచేసి గిన్నెలో వేసుకోవాలి ఫ్రెండ్స్. స్టార్టింగ్ అయితే ఇంకా సిమ్లో పెట్టేసుకోండి, ఎందుకంటే చుట్టూ అంతా మాడిపోతుంది. స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టేస్తే తర్వాత ఇదంతా వెన్న అంతా కరిగిపోయి ఇట్లా మొత్తం ఇలా అవుతుంది. ఇప్పుడు బాగా ఉడకాల ఫ్రెండ్స్. బాగా ఉడికితే మనకి నెయ్యి అయితే తయారవుతుంది. ఇలా బాగా ఉడుకుతుంది. కొంచెం పెద్ద గిన్నె తీసుకొని ఫ్రెండ్స్, ఎందుకంటే అది మనం మంట పెంచినప్పుడు పొంగిపోతుంది. అలా పొంగకుండా పెద్ద గిన్నె తీసుకుంటే పొంగకుండా బాగుంటుంది. ఇలా నురుగు వస్తుంది ఫ్రెండ్స్. ఒక కొద్దిసేపు ఉంటే మనకి నెయ్యి అయితే రెడీ అవుతుంది. ఇలా నురుగంతా పోయి ఇలా మనకి తేనె కలర్ వస్తుంది. బాగా తేనె కలర్ వస్తే ఇంకా నెయ్యి తయారైనట్టే ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే నెయ్యి అయితే ఇంకా రెడీగా ఉంది. మనం ఇందులో ఏదో నెయ్యి అయితే రెడీ అయిపోయింది. ఇలా నురుగు వస్తుంది ఫ్రెండ్స్. నెయ్యి రెడీ అయినాక ఈ నురుగంతా పోతుంది. మనము ఇలా వేసుకున్నప్పుడు యాలకులన్నా లేదంటే తమలపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. తమలపాకు నా దగ్గర అయితే లేదు. యాలకులు అయితే ఒక 2 యాలకులు అయితే వేసినాను. నెయ్యి అయితే రెడీ అయిపోయింది. ఇలా తేనె కలర్ రావాలి ఫ్రెండ్స్. చూడు ఎంత బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు 2 యాలకులు వేసి పెట్టేస్తున్నా. స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ కలర్ వస్తే చాలు. స్టవ్ ఆఫ్ చేసుకొని 2 యాలకులు అయితే వేసేసినాను. నెయ్యి అయితే రెడీ అయిపోయింది. నెయ్యి చల్లగా అయినాక మనం వడపోసుకుందాము. వడపోసుకొని ఇప్పుడైతే నెయ్యి అయితే చల్లగా అయిపోయింది. ఈ నెయ్యిని వడపోసుకోవాలి, లేదంటే అంత కసకస ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న బాక్స్లో నేనైతే నెయ్యి వడపోసుకొని పెట్టేసుకుంటున్నా ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. బయట కొనడం కంటే ఇంట్లో తయారు చేసుకోవడం మేలు.
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నెయ్యి అయితే బాగా రెడీ అయిపోయింది, మంచి స్మెల్ వస్తుంది. ఇంకా ఉంది నెయ్యి. నేనైతే అన్నం పప్పు వేసుకొని అందులో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఎక్కువైతే తినొద్దండి, మళ్ళీ కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాలేలేండి నెయ్యి తింటే. పిల్లలకు కూడా పెట్టండి, పిల్లలకి మైండ్ పవర్ ఎక్కువ అవుతుంది, బ్రెయిన్ అనేది షార్ప్ అవుతుంది. బాగా పెట్టండి ఫ్రెండ్స్ నెయ్యి పిల్లలకి. మనం కూడా తినొచ్చులే. చిన్నప్పుడైతే నేను ఉత్త నెయ్యి తినేదాన్ని, ఇప్పుడైతే అన్నం పప్పులోకి వేసుకున్నా. బాగా